చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించుము. నేను కలుగు చేయు తెలివిని పొందుటకు మనసు నిమ్మో. జ్ఞానులు ఏదైనా చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానులు అనే మాటను మనము రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కదూ. ఒకటి లోకానుసారమైన జ్ఞానం. కొంతమందికి లోకానుసారమైన జ్ఞానం విపరీతంగా ఉంటుంది. అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ లోకానుసారమైన జ్ఞానం కలిగిన వారు ఉంటారు, నేను కాదంటలే. కానీ ఇక్కడ సొలొమోను రాజు గారు చెప్పే మాట ఏమిటి అనగా, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించుము అనగా, జ్ఞానము కలిగిన వాడు జ్ఞాని. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానము ఎవరు అనగా యేసు ప్రభువారే. ఇంకొక మాటలో నేను చెప్పవలసి వస్తే, ఎవరు యేసు ప్రభువారిని కలిగి ఉంటారో వారు జ్ఞానులు. వారికి విద్య, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు ఉండవలసిన పని లేదు. జ్ఞాని యేసయ్య. యేసయ్యను కలిగిన వారు జ్ఞానులు. ఆ జ్ఞానులు చెప్పే ఉపదేశాన్ని ఆలకించాలి అనగా యేసు ప్రభువారి యొక్క ఉపదేశాన్ని ఆలకించాలి. యేసు ప్రభువారి పక్షంగా ఈ లోకంలో ఎవరైనా వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యాన్ని ఆలకించాలి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు ఈ వాక్య విశ్లేషణలోని సత్యాన్ని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరంటే వారిష్టానుసారంగా వాక్యాన్ని చెబుతున్నారు. కొన్ని డబ్బులుంటే చాలు టీవీలోకి వచ్చేస్తున్నారు. వచ్చేసేవారిని నేనేమనటంలే. ఎందుచేత అనగా నీకు డబ్బు ఉంది, మాట్లాడే చాక్చాతుర్యం ఉంది, అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి కాబట్టి నీవు మాట్లాడుతున్నావు. మాట్లాడే నా ప్రియ తోటి సేవకులారా, నీ మాటల వలన ఎంతమందికి ఆశీర్వాదం ఉన్నది అనే సత్యాన్ని కూడా మనము గమనించాలి. మనకు వచ్చే డబ్బును బట్టి కాదు. డబ్బు గారిడి వాడు కూడా సంపాదిస్తాడు. గారిడి సీమోను డబ్బు సంపాదించేవాడు. మనము గారిడి చేసి డబ్బు సంపాదించడానికి కాదు, డబ్బుల మీద నడవడానికి కాదు. ఈ రాత్రి సమయంలో దేవుని బోధకులమైన మనము మరి ఎక్కువ తీర్పుకు గురి అవుతామని సత్యాన్ని గ్రహించి వాక్య విశ్లేషణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవునెను. ఒక నక్క ఎగిరినట్టయినా రాతి కూడా పడిపోను. ఈ మాట విన్నాడు ఎవరు? నెహెమ్యా గారు. ఒక నక్క నడిచినా, ఒక నక్క నాట్యమాడినా గోడలు కూలిపోతాయనే మాట ఎప్పుడైతే అక్కడ విన్నారో నెహెమ్యా గారు వెంటనే చేసిన పని చదువుమా 4వ వచనం. నా దేవా ఆలకించుము. మేము తిరస్కారము పొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారి చెరపట్టబడిన వారై వారి నివసించే దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారిని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట దెన్ హీ ప్రేడ్ అనే మాట. ఆయన అప్పుడు వెంటనే ప్రార్థన చేసి ఆగిపోలేదు. ప్రార్థన చేసి ఆయన జీవితంలో భయం వచ్చిన, ఆయన జీవితంలో నిందలు, అవమానకరమైన పరిస్థితులు ఆయన జీవితంలో విన్న నెహెమ్యా గారు ముందుకి కొనసాగారు. ఈరోజు ఈ నూతన తరంలో ఉన్నవారు మనం గమనించవలసింది, సేవలో ఉన్న, చదువులలో ఉన్న, భర్తగా, భార్యగా మన జీవితాల్లో బాధ్యతలు తీసుకున్న, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన జీవితాల్లో బాధ్యతలు తీసుకున్నప్పుడు మన జీవితాల్లో భయపడే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. మనల్ని కదిలించే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. కానీ మనం కదలకుండా ఉండడానికి మన జీవితాల్లో ఉన్న రాయి ఏ రాయి? అది మనం కదిలిపోకుండా ఉండడానికి ఉన్న రాయి, అది మూలరాయి ఉన్న దేవుడు. ఆ మూలరాయి ఉన్న దేవుడు మనం కదిలిపోకుండా, మనం పరిశోధింపబడ్డప్పటికీ కూడా మన జీవితాల్లో మన తోడై ఉండి
తిరస్కరింపబడ్డ రాయి చివరికి తలకి మూలరాయి అయ్యే విధంగా దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమేన్.